డిడిసి న్యూస్ కి స్వాగతం. 9వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక కట్రక శారద డెంగ్యూ వ్యాధితో చనిపోవడానికి కారణం ఎవరు? అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో మరణానికి కారణాలైన పైన దర్యాప్తు చేపట్టాలి. భవిష్యత్తులో ఎలా ఏ విద్యార్థికి జరగకుండా ఐటీడీ అధికారులు భరోసా కల్పించారు. సెప్టెంబర్ 18వ తారీఖున నుండి అన్ని విధాలుగా పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో 3 రోజులు మరియు కేజీహెచ్ లో పూర్తి స్థాయిలో వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టామని చెప్తున్న కస్తూరిబాయి స్కూల్ సిబ్బంది తప్పు అనాలా? పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 3 రోజుల వైద్యం అందించి ప్లేట్లెట్లు డౌన్ అయిపోవడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించిన మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది తప్పనలా. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చి పరిశీలించి వెళ్లిన సందర్భంగా ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు ఆరోగ్య శాఖ మంత్రి తప్పు అనాలా అన్నారు. ఇక ఎవరిది తప్పన్నా ఈ రోజు కట్రక శారద మరణం చాలా బాధాకరమైన విషయం అన్నాయి. అతి చిన్న వయసులో ఇలా విద్యార్థి మరణించడం జీర్ణించుకోలేని పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రికి ప్రతిరోజు గిరిజన ప్రాంతాల నుండి అధిక మొత్తంలో రోగుల తాకిడి ఫుల్ గా ఉన్నప్పటికీ వైద్యం మాత్రం అసౌకర్యాల మధ్య పూర్తి స్థాయిలో అందని ద్రాక్ష వలె ఉందని చెప్పక తప్పదు. అటు పాలకులు ఇటు అధికారులు మాత్రం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరుచుకున్న వైద్యం ఎలా అందదంటూ ప్రతిరోజు తనిఖీల మీద తనిఖీలు చేసే పరిస్థితి ఉంది. మన్యం జిల్లా కొమరాడ మండలం బేకొని పంచాయతీ అంటివలస గ్రామంలో ఈరోజు గిరిజన సంఘం అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండలం మచిమండ పంచాయతీ జాకూరు గ్రామానికి సంబంధించి కట్రక ధనమని అలాగే కట్రక నరసింహులకు సంబంధించి 6 పిల్లలు ఉన్నారు. ఈ 6 పిల్లల్లో చిన్నమ్మాయి అనేది కట్రక శారద అనే అమ్మాయి 9th క్లాస్ కొమరాడ కస్తూరిబాయి స్కూల్లో ఆమె 9th క్లాస్ చదువుతుంది. ఆమెకి సంబంధించి జ్వరం వచ్చిందని చెప్పి సెప్టెంబర్ 18వ తేదీన పార్వతీపురం మన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి సిబ్బంది కస్తూరిబాయి స్కూల్ సిబ్బంది తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 3 రోజుల తర్వాత అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి సందర్భంలో కేజీహెచ్లో చికిత్స పొందుతూ నిన్న అనగా మంగళవారం చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక చిన్న పాప గిరిజన మహిళ ఇలా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సందర్భంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కేంద్ర ఆసుపత్రిలో మౌలిక వసతులు అనేవి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని మేము అంటున్నాం. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ లేదు, అలాగే బ్లడ్ బ్యాంక్ సంబంధించి అప్డేట్ జరగకుండా ప్లేట్లెట్లు అనేది కూడా డౌన్ అయిపోయినప్పుడు కూడా ప్లేట్లెట్కి సంబంధించిన బ్లడ్ బ్యాంక్ అప్డేట్ అవ్వలేదు. అలాగే దీనికి సంబంధించి నవజాతి శిశు సంరక్షణకు సంబంధించి అప్డేట్ అవ్వలేదు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో అది కూడా అప్డేట్ అవ్వలేదు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇక్కడికి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా గతంలో వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ ఎటువంటి కూడా మౌలిక వసతులు పూర్తి లేవు. ఈరోజు గిరిజన గ్రామాల నుండి ప్రతిరోజు కూడా ఈరోజు అక్కడికి రోగులు వచ్చే పరిస్థితిలో ప్లేట్లెట్లు డౌన్ అని బ్లడ్ లేదని చెప్పి అనేక ఇబ్బందులు పడి ఈరోజు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం పంపించే సందర్భం ఉంది. ఇవన్నీ కూడా సరైన దిశగా అటు ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మౌలిక వసతులు అనేది వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. ఏదేమైనా ఈరోజు కట్రక శారద అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈమె పైన పూర్తి స్థాయిలో ఎందుకు చనిపోయింది, ఏ విధంగా చనిపోయింది, డెంగ్యూ వ్యాధి అని చెప్పి అంటున్నారు. కానీ వీటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి విద్యార్థుల మరణాలు లేకుండా ఈరోజు ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మెడికల్ క్యాంపులు అన్నీ పెడతాను, పెట్టినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అలాగే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.